దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను నీకు తోడే ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులైన పౌలు సేవ చేయుచున్న దినాలలో ఎన్నో సందర్భాలలో, ఎన్నో సమయాలలో అపవాది లేదా మనుషులు హాని కలిగించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు హాని చేయాలని చూస్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తే దేవుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే పునరుద్ధానం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుందని దేవుడి సువార్త ప్రకటిస్తున్న దినాలలో అనేక మంది హాని చేయాలని చూసి ఉన్నారు. కానీ హాని చేయాలని చూసిన వారి చేతికి పౌలు గారిని దేవుడు అప్పగించలేదు. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకమందు క్రీస్తు కొరకును ప్రత్యేకింపబడి దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? దేవుని పని కొరకు జీవిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది లేదా మనుషుల వలన హాని కలిగించాలని చూస్తున్నప్పుడు వారి ద్వారా ఎలాంటి హాని నీకు కలగకుండా దేవుడు నిన్ను కాపాడుగాక. ఎందుకు అంటే, నువ్వు చేసేది దేవుని కొరకు కనుక, నువ్వు దేవుని కొరకు నిలబడి ఉన్నావు కనుక, నువ్వు దేవుని కొరకు అడుగులు ముందుకు వేసావు కనుక ఎలాంటి హాని నీకు కలగకుండా దేవుడు నిన్ను కాపాడుగాక. ఆమేన్, ఆమేన్.